చంద్రబాబు బీసీల కోసం చేసింది ఏం లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. పదవిలోకి వచ్చాక ఎన్టీఆర్ చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప ఏం చేయలేదన్నారు. 2024లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మబ్బులన్నీ వీడిపోతాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు బీసీ భజన చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు కొడాలి. చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. ఈరోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎవరు కాదనరు. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలనే ఈయన చేసినట్టు ఈయనే బీసీలకి కోసం పాటుపడినటువంటి వ్యక్తిలాగా మారుతున్నాడు. ఈరోజు కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా 40 పైన రాజ్యసభలో వస్తే ఒక్కటి